పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ అనేది చాలా కీలకం. ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా అధికారంలోకి వచ్చిన త్యాగరాజులు ఎక్కువగా ఉంటారు. పైగా ఇప్పుడు ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మిగిలిన పార్టీలతో పోలిస్తే అంటే భారతీయ జనతా పార్టీ, జనసేనతో పోలిస్తే టీడీపీలోనే ఎక్కువ త్యాగరాజులు ఉన్నారు అనేది. వాళ్ళల్లో ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు ఒక ఇద్దరినో ముగ్గురునో కొన్ని చోట్ల 5గురిని కూడా సిఫార్సు చేస్తున్న పరిస్థితి. వాళ్ళందరికీ పదవులు ఇవ్వలేని పరిస్థితి కూడా. మొత్తానికి ఇదైతే వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ రేపు అన్నారు, మొన్న శ్రావణం అన్నారు, ముహూర్తాలు అన్నారు, ఇంక అంతలేదు ఇంతలేదు అన్నారు. కానీ చూస్తే ఈ నెలంతా గడిచిపోయింది. దాదాపు మరొక 2 నెలల పాటు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగదు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏంటి దీనికి కారణం? ఎటు తీల్చుకోలేకపోతున్నారా చంద్రబాబు నాయుడు గారి ముందు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది ఒక పెద్ద కష్టంగా మారిందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం సార్. ప్రధానంగా ప్రతిదానికి ఐవీఆర్ఎస్ సర్వే అనేది వాడుతున్నారు ఫస్ట్ నుంచి కూడా బాబు గారు. అప్పట్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపిక కూడా అలాగే జరిగింది చాలా చోట్ల. దీనికి కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. దానివల్లే టీడీపీలో చాలా మందిలో అసంతృప్తి పెరిగింది అనేది కూడా. లేదు పడలేదు దీనికి ఏం చేస్తారు ఇప్పుడు? సో గుడి ట్రస్ట్ బోర్డులో డైరెక్టర్కి ఇవ్వడం కోసం ఈయనకి ఇద్దాం ఆయనకి ఇద్దాం అని చేస్తారు, డబ్బులు దండకు తెప్పించి. బేసిక్గా చంద్రబాబు యాటిట్యూడ్ ఒకటే, సంపద సృష్టిలో ఇది ఒక భాగం. ఇది కూడా అంతే కదా. ఇప్పుడు వీళ్ళందరికీ పోస్టులు ఇచ్చిన దగ్గర నుంచి జీతాలు ఇవ్వాలిగా. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీళ్ళకి కూడా టైంకి జీతం వేసేయాలి. దానివల్ల ఏం ఒరిగింది? జగన్కి అన్ని ఇచ్చాడు పోస్టులు, నామినేటెడ్ పోస్టులు. అన్ని ఇచ్చినా రాలేదని అసంతృప్తితో ఏడిచిన వాళ్ళు ఎక్కువ. కానీ ఒక పార్టీ బాధ్యత కదా, పార్టీ కోసం పనిచేసి త్యాగాలు చేసిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే రేపు పొద్దున ఎందుకు పని చేయాలి వీళ్ళందరూ పార్టీ కోసం? మళ్ళీ నువ్వు ఎందుకు ఇయ్యనన్నారు? కానీ ఫ్రమ్ ద బిగినింగ్ 5 ఏళ్ళు ఇస్తానన్నారు ఏంటి? 5 ఏళ్ళు ఏమి ఇవ్వరు కదా. ఇంకోటి అందరికి ఒకేసారి ఇవ్వలేరు కదా, నిదానంగా ఇస్తారు. ఇప్పుడు 1 నెల ఆగింది అనుకోండి, 1 నెల డబ్బులు మిగిలినట్టే. కనీసం 50 కోట్ల నుంచి 70 కోట్లు అవుతాయి వీళ్ళకి జీతాలు. అవి మిగిలినట్టే కదా. సంపద సృష్టిలో అది ఒక భాగం. రూపాయి ఖర్చు కాకుండా చూసుకోడు. జగనాయంలో దగ్గరగా 700 కోట్ల అంత ఖర్చు అయినట్టు. వీళ్ళకైనా అంతే అవుతుంది. జీతాలు వీళ్ళకి తలకి కార్లకని గేర్లకని ఇవన్నీ ఉంటాయి, ఎలవెన్స్లు అవన్నీ అవన్నీ ఆపేయాల. అవన్నీ ఇప్పుడు లేదు, 2 నెలల నుంచి లేవు కదా. మిగిలిపోవాలి 70 140 కోట్లు. 70 కోట్ల 700 కోట్ల అంత 700 కోట్లు అంటారు దగ్గరగా ఖర్చు అయినాయి అని. అప్పుడు వీళ్ళే కదా ఫోకస్ చేసింది కూడా, ఇన్ని కోట్ల రూపాయలు అవుతుంది, ఇన్ని కోట్ల రూపాయలు అవుతుందని. అదంతా ఇప్పుడు మిగిల్చినట్టే కదా. ఇంకోటి ఆయనకి పెద్ద కష్టంగా అది చేసి పడేయాలంటే ఇవ్వాలనుకుంటే 3 పార్టీలని సమన్వయం చేసుకుని సీట్లు కుదిర్చినోడు జైలేడా? ఇంకోటి ఆయన ఫింగర్ టిప్స్ మీద ఉంటది ఏం చేయాలన్న చంద్రబాబు. ఆయన ఊరిస్తారు కొంచెం. నీకు గబక్కన పోస్ట్ ఇచ్చేసారు అనుకోండి, జగన్ బతుకైపోతుంది. ఇప్పుడు ఎవడో తెలియనటువంటి వాడిని పట్టుకొచ్చి సో కులమోడు కాబట్టి నువ్వు మేయర్ బో, సో కులం కాబట్టి నువ్వు డిప్యూటీ మేయర్ బో అన్నాడు. వాళ్ళు ఎవరికన్నా పార్టీ మీద కమిట్మెంట్ ఉందా? ఇప్పుడు ధన్మని పార్టీలు మారిపోవట్లా, ఎవరికన్నా ఫీలింగ్ ఉందా? పైగా 2 డిప్యూటీ మేయర్లు అలా ఇచ్చాడు, ఎప్పుడు లేనిది. ఆయన పదవులు అట్లాగా ఇచ్చింది ఏంది? తన పట్ల విధేయత, పార్టీ పట్ల విధేయత ఇదేం చూడాల. సో కుల సమీకరణాలు చూసాం. బీసీలు సో రాష్ట్రాలకి చూడండి, ఇది మనం నగరాలకు అది ఇచ్చాం, కమ్మకి ఇది ఇచ్చాం, కాపుకి ఇది ఇచ్చాం, రెడ్డికి ఇది ఇచ్చాం, ఇది ఎట్లా ఇవ్వండియా, ఇట్లాగ లెక్కకేసుకొచ్చాడు. దాంతో ఈ కులం లెక్కనేసుకున్నారు కానీ వాళ్ళందరూ నాకు జగనన్న ఇస్తున్నాడు నాకు ఇది అని ఫీల్ కాదు, లేదా మా ఎమ్మెల్యే ఇప్పించాడు ఇది ఫీల్ కాల, నేను ఈ కులమోని కాబట్టి నాకు వచ్చిందని ఫీల్ అయ్యారు. దాంతో కులానికి లాయల్టీ చూపెట్టారు కానీ జగన్కి లాయల్టీ చూపెట్టలా, దెబ్బడిపోయింది. అదే చంద్రబాబు అట్లా కాదు, తన దగ్గరికి రావాలా, తన చుట్టూ తిరగాల, ప్లస్ ఆ పార్టీ నాయకుల చుట్టూ తిరగాలి. బాగా ఆకలేసినోడికి అంత అన్నం వేసి, అంత గొడ్డు కారం వేసి, అంత నూనె వేస్తే కడుపు నిండా తింటాడు, కడుపు నిండిపోద్ది, అన్నదాత సుఖీభావ అంటాడు. బాగా రెగ్యులర్ గా అన్నం ఈజీగా దొరికేవాడికి మీరు పంచపక్ష పర్వాణాలు పెడితే దాంట్లో పంచదారలో ఏది దాన్ని ఏమంటారు, పరవాణంలో ఉప్పు తక్కువైంది, లేకపోతే కూరలో పందారు తక్కువైంది అని మాట్లాడుకుంటారు. కాబట్టి ఎంతవరకు అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత పెట్టాలన్నది బాబుకు తెలుసు. నాకు తెలిసి ఇంకొక ఈ కసరత్తులన్నీ ఆల్రెడీ పూర్తి చేసుకునే ఉన్నాడు ఆయన. దశల వారీగా చేస్తాడు. మొత్తం అయితే దగ్గరగా 25,000 పోస్టులు ఉన్నాయి. అన్ని ఎవరు ముందు ఒక 500 1000, ఆ తర్వాత ఈ సంబరం అంతా అయ్యాక అంటే ఆ సంతోషం ఎక్స్పోజ్ కావాలి. అంటే కడుపు మార్చి అన్నం పెట్టడం వేరు, అడగగానే అన్నం పెట్టడం. ఎప్పుడైనా సరే మీకు బాబుకి
జగన్కు ఉన్న తేడా అదే. ఉమ్, ఇతను కడుపు నిండా పెట్టి ఉమ్, రోజు చూడమంటే ఉమ్, విలువ తెలియలేదు, రుచి. అది అదే చంద్రబాబు నాయుడు కడుపు మాడిచి ఇప్పుడు అన్న క్యాంటీన్ పెడితే వాల్యూ తెలుస్తుంది. వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు నీకు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు అన్న క్యాంటీన్ పెడితే ఉమ్, జనాలు వెళ్ళి తింటారా? అవును. ఆ డబ్బులు పుచ్చుకుని బిర్యానీకి పోతారు, ఉమ్, ఉమ్, అన్న క్యాంటీన్లో తినడం. ఉమ్, అదే ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు లేవు కాబట్టి చేతిలో ఉమ్, పని చేసుకుంటూ బతకాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ అయితే ఆకలికి విలువ తెలుసు. అవును. ఉమ్, విలువ తెలియాలనే రకం చంద్రబాబు. ఉమ్. తప్పేం లేదు అది. కూటమిగా ప్రభుత్వం ఏర్పడడం కూడా నామినేటెడ్ పోస్టులు భర్తీ ఆలస్యానికి ఒక కారణం అవుతుంది. అంటే ఎలక్షన్ ముందు వినుంటారన్నమాట. ఇప్పుడు అధికారంలోకి వచ్చేసిన తర్వాత మేము 100% ఆక్యుపెన్సీ మాకుంది అని జనసేన అనుకోవడం, బీజేపీ కూడా మా మార్క్ మాకుంది అనుకుంటే మాట వినట్లేదేమో, అది తర్జన భజ్జన పడుతున్నారా? 2019లో ప్రభుత్వం దిగిపోయింది కదా, 14-19 మధ్యలో ఎన్నిసార్లు ఎప్పుడు ఇచ్చారు చెప్పడం ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం కలిపి ఈడ్చిపెడితే ఒక 3,000 వేసుకోవాలి. అది కూడా 16-17 టైంలో ఒకసారి, 18-19 టైంలో ఒకసారి ఈ బీజేపీతో గొడవ పడ్డప్పుడు. అప్పటికి బోల్డ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి, ఇవ్వాల. ఆయన ముఖ్యమైనటువంటి వాటికి ఎవరెవరో లెక్క చూస్తారు, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఆయన దగ్గర హోంవర్క్. ఒక నాయకుడు ఎంత కష్టపడ్డాడు, ఎంత రిస్క్ తీసుకున్నాడు, క్యాస్ట్ ఈక్వేషన్ ఏంటి, దీని ప్రకారం అంతా ప్రిపేర్డ్ ఉంటాడు. ఆల్రెడీ ఆయన దగ్గర డేటా అంతా ఉంటుంది. నేను అనుకోవడం అదే చెప్తున్నాను కదా, వచ్చే నెలలో ఒక 500 ఇచ్చి, ఆ తర్వాత నెలలో ఒక 500 ఇచ్చి, అట్లాగా దశల వారీగా తీసుకెళ్తే అప్పుడు పేరు ఎప్పుడు డిబేట్లో నడుస్తుంటుంది. ఒకేసారి మొత్తానికి ఇచ్చి పడేస్తే రేపు పొద్దు నుంచి నాకు రూమ్ లేదు, నాకు ఆఫీస్ లేదు, నాకు సీట్ లేదు, నాకు కుర్చీ లేదు, నాకు వెనకాల కారు ఇవ్వలేదు, ఈ గోలే నడుస్తుంటది. వీళ్ళు ఇది నేర్చుకుని ఇదంతా తేల్చుకునే లోపు పుణ్యకాలం గడిచిపోద్ది, పదవి కాలం అయిపోద్ది. వైసీపీలో అదే జరిగింది. వాళ్ళందరికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, ఎవడో ఆస్వాదించిన వాడు లేడు. బోర్డు దాని మీద రాసుకుని వెహికల్ మీద బోర్డు రాసుకుని అంత మించి ఒరిగింది లేదు, ఏం లేదు. ఈయన అట్లా కాదు, గ్రౌండ్ లెవెల్ పని జరిగేలా చూస్తాడు, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో పని జరిగేలా చూస్తాడు. అంటే వైసీపీ అంటే సింగిల్ గా పార్టీ కాబట్టి ఒక ఆయన ఆలస్యంగా నిర్ణయం తీసుకుని ముందు ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ఇప్పటికే జనసేన బీజేపీ వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చేశారు అనేది, బీజేపీ కూడా కొంతమంది సీనియర్ నాయకుల పేర్లు కూడా, సోమవీరాజు పేరు, విష్ణువర్ధన్ పేరు, ఇలా కొన్ని పేర్లు కూడా ఇచ్చారు అనేది. అది ఎంతవరకు వైరల్ తప్పించి దాని వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళు చెప్పినట్టు లేదు. అవన్నీ అంటే పార్టీలు ప్రిపేర్డ్ గా ఉండవా పోస్టుల విషయంలో? మా పార్టీలు ఈ నాయకులకి ఇవ్వండి, ఈ నాయకులకి ఇవ్వండి, కూటమి ప్రభుత్వంలో ఇవ్వవా, చెప్పవా? ఏం పోస్ట్ కావాలో కూడా వాళ్ళే రాసి ఇచ్చేస్తారేంటి? పోస్ట్ అని కాదు, బేసిక్ గా సీనియర్లు చంద్రబాబు నాయుడు గారు, ఇదిగో మన దగ్గర ఈ 100 పోస్టులు ఉన్నాయి, ఈ 100 పోస్టులు మేము 70 తీసుకుంటాం, మీరు 20 తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీరు 10 తీసుకోండి పురంధేశ్వరి గారు, మీ పేర్లు ఏమైనా చెప్పండి, అవి ఒకసారి మళ్ళీ మనం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పాలా. 70-20-10 ఎందుకు మన పోటింగ్ చేసిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకున్నప్పుడు ఆ లెక్క ఫిక్స్ అయిందా ఇంతకే? అదే అనేది. అది కూడా ఇప్పుడు దాన్ని కూడా ఒక టీజర్ వదిలేరు, ఫీలర్. అది కూడా మీడియా ఫీలర్కి వచ్చినా అంటే వాళ్ళ మీడియా వదిలింది, కావాలని చేస్తారు. అది ఇప్పుడు ఫస్ట్ జ్యోతి ఏం వదిలింది, 25 మెయిన్ వాళ్ళకి 60, రెండో వాళ్ళకి 50, 30, 20 వదిలింది. 50, 30, 20, 55, 30, 15 ఏదో వదిలింది. ఆ తర్వాత ఈనాడు ఏం చేసింది, గెలిచిన సీట్ల కేటాయింపు ప్రాతిపదికన అంది. సీట్ల కేటాయింపు ప్రాతిపదికన అయితే 12% పదవులు జనసేనకు వస్తాయి, 6% పదవులే బీజేపీకి వస్తాయి. ఇది వాళ్ళ ప్లానింగ్. ఇప్పుడు వాటిట్లో ఏమవుతుంది లెక్క చూడాల్సింది. 1/3 కోసం పట్టుబడుతున్నారా జనసేన? నాకు తెలిసి అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని ఇస్తే అని తీసుకుంటాడండి ఇప్పుడు కూడా, ఎప్పుడైనా అంతే. ఆయనతో అట్లాంటి ప్రాబ్లమే లేదు అసలు. లోకేష్ ఏమైనా మాట వింటాడో ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాట ఖచ్చితంగా వింటాడు. ఆయన ముందు ప్రస్తుతం తన వాళ్ళకి పవర్ రుచి చూపించాలనుకుంటున్నాడు. ఊరికి గొడవలు పెట్టేసుకునే ఎన్ని నోటి దగ్గర ముద్ద పోగొట్టుకోవాలనుకోవట్లేదు ఆయన. ప్రస్తుతం ఎవరిని చూద్దాం, ముందు మన వాళ్ళకి అందరికంటే అంత ముందు ఏంటంటే పూర్తి కమిటెడ్గా ఎందుకు లేరంటే పవర్ రుచి చూడలేదు కాబట్టి. ఇప్పుడు ప్రతి జనసేన నాయకుడు పవర్ రుచి చూస్తాం ప్రారంభించాడు. చూసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వదిలేళ్ళలేరు, అప్పుడు బేరం పెడతాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మనం క్రిందసారి 21 ఇచ్చారు కదండి, నాకు ఈ దఫా 30 ఇవ్వండి, ఇట్లాంటి బేరాలు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉంటాయి. ఈ లోపు అంతా తన క్యాడర్లో ఎంతమందికి అవకాశాలు వస్తే అంతమందికి
ఇప్పించుకునే ప్రయత్నం కానీ ఇలా లేట్ చేయడం వల్ల క్యాడర్ కొంచెం నిరాశకి లోన్ అవరా, ఇంకా ఇన్నాళ్ళైనా మాకు పదవులు రాలేదు అని. ఇప్పుడు దానివల్ల క్యాడర్కి ఒక పని ఉంటుందండి. మీకు ఎప్పుడు కూడా పని పాట లేని ఉండకూడదు. రేపు ఈ పోస్ట్ ఇచ్చేసారనుకోండి, పని పాట ఏమి ఉండదు. ఆఫీసులో కూర్చుని ఏం చేస్తాడు? అక్కడ ఏమైనా అభ్యున్నతి ఇవన్నీ సినిమాల్లో వినడానికి బాగుంటాయి వాటిట్లో. పోనీ అక్కడ ఏదన్నా నిజంగా వాళ్ళ కుల అభ్యున్నతో వాళ్ళ వర్గ అభ్యున్నత కోసం ఏమైనా ప్రయత్నించాడు అనుకోండి, ప్రభుత్వానికి పెద్ద బొక్క, డబ్బులు కట్టాలి, అవన్నిటి నెత్తిని పెట్టుకోవాల్సి వస్తాయి. అదే కనుక ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఒక పని నడుస్తుంటది. ఇప్పుడు ఇవాళ ఖాళీగా ఉండరు కార్యకర్త, ఆ నాయకుడు ఈ నాయకుడు వెనకాల తిరుగుతూ ఉంటారు. ఎందుకు? తనకు పోస్ట్ ఇప్పించుకోవడానికి. అదే పోస్ట్ ఇచ్చేస్తే రేపు పొద్దు నుంచి ఎవడు రాడు, కాస్త తిరగనేయండి పాపం. అంటే ఇందులో కూడా బాబు గారు వ్యూహమే చూడాలి. కష్టమైతే ఏం కనిపించట్లేదు, అయ్యో ఇది పెద్ద గండం ఇవ్వలేకపోతున్నాం మనం పదవులని. చాలా సింపుల్ అండి. ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయనకి జస్ట్ ఏంటంటే రుచి తెలియజేస్తాడు ఆయన, అంతే. కావాలనే జాప్యం చేస్తున్నారు, డిలే చేస్తున్నారు. రైట్. చూద్దాం, నిజంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఇంకా 2 నెలల సమయం పడుతుందా? ఇప్పట్లో వాటిని భర్తీ చేయరా? బాబు గారి వ్యూహం ఏంటి, ఆలోచన ఏంటి దీని వెనక చూద్దాం.